హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ దాల్చా. ఇది వచ్చేసి బిర్యానీలోకి, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. టమోటాలు, వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, శనగబ్యాళ్ళు, అల్లం వెల్లుల్లి మసాలా, కొబ్బరి మసాలా, చింతపండు, కారం, ధనియాలు, పసుపు. ఒక కుక్కర్లో నీరు పోసుకొని ఇందులో శనగబ్యాళ్ళు, టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, వంకాయలు, మసాలా, కారము, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని 4 స్టీమ్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుందాం. 4 స్టీమ్స్ తర్వాత బ్యాళ్ళు బాగా ఉడికాయండి. ఇప్పుడు దీన్ని మెదుపుకొని తిరువాత పెట్టుకుందాం. తిరువాత కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో యాలక్కం, చెక్క, లవంగం వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పోపులోకి వేసుకుందాం. అంతే, దాల్చా రెడీ. తినండి, ఆరోగ్యంగా ఉండండి.